కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్ కి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. నిన్న సాయంత్రం జిమ్ చేస్తూ ఉండగా కేటీఆర్ కొడుకు హిమాంశు ముక్కుకు గాయమైంది. దీంతో హిమాంశు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరి వస్తున్నారు. కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్ కి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. నిన్న సాయంత్రం జిమ్ చేస్తూ ఉండగా కేటీఆర్ కొడుకు హిమాంశు ముక్కుకైతే గాయమైంది. సో దాంతో హిమాంశు ఏఐజీ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు లైవ్ లో. సో రత్నకుమార్, హిమాంశు ఏఐజీ హాస్పిటల్లో ముక్కుకి గాయమై చికిత్స తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ప్రస్తుతం అక్కడ ఏఐజీ హాస్పిటల్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏమైనా క్రిటికల్ గా ఉందా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాంశురావు నిన్న సాయంత్రం ఒక స్పోర్ట్స్ ఇంజురీకి గురవడం జరిగింది. తను స్నేహితులతో కలిసి ఆడుతున్నటువంటి సందర్భంలో ముక్కుకి చిన్న గాయమైంది. ఇమ్మీడియట్ గా హిమాంశురావుని ఏఐజీ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హిమాంశురావు సైతం ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. తను నిన్న సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుతున్నటువంటి సందర్భంలోనే స్పోర్ట్స్ సందర్భంలో ఒక ముక్కుకి చిన్న గాయమైంది. దీనికి సంబంధించి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. సో త్వరలోనే ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను, త్వరలోనే కోలుకొని అందరి ముందుకు వస్తానంటూ కూడా తను ఎక్స్ వేదికగా తనకు జరిగినటువంటి యొక్క ఇంజురీకి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందిస్తూ తను ఇటు హిమాంశురావుకి జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ ను ఆయన సైతం ఎక్స్వేదిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం హిమాంశు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటంతో మరోవైపున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తను మనవడు హిమాంశురావును పరామర్శించేందుకు అక్కడ చికిత్స జరుగుతున్నటువంటి తీరును వైద్యులను అడిగి తెలుసుకోవడానికి స్వయంగా తన బాగోగులు చూసుకునేందుకు, అలాగే మరోవైపున జనరల్ పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేసీఆర్ సైతం సో వీటి పనుల మీద ఏఐజీ ఆసుపత్రికి మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఫామ్ హౌస్ నుంచి తను బయలుదేరినట్లు కూడా సమాచారం అనేది అవుతోంది. అయితే హిమాంశుకు జరిగినటువంటి యొక్క గాయానికి సంబంధించి కూడా అది చిన్న గాయమే, త్వరలోనే కోలుకొని తానే స్వయంగా అందరి ముందుకు వస్తాను, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టు కూడా తను స్వయంగా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.